హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం క్రుషియల్ 240 GB యొక్క SSD యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. అండ్ ఇది అసలు ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు ఇది ఏ ల్యాప్టాప్స్కి లేదంటే పీసీస్కి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా ఎక్స్టర్నల్గా దీన్ని మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసరికి దీని కంపెనీ నేమ్ ఇదంతా కనుక చూస్తే ఇది వచ్చేసి క్రుషియల్ బ్రాండ్ నుంచి వచ్చిందండి. ఇది వచ్చేసి నాకు నియర్లీ 3200కి అట్లా నాకు ఆన్లైన్లో ప్రైస్లో దొరికిందండి ఇది. ఓకే, ఇది కెపాసిటీ వచ్చేసరికి మనకు 240 GB అనమాట. అండ్ ఇక్కడ కనుక చూస్తే మీరు ఇది 2.5 inch సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. ఓకే, కాకపోతే ఇదేంటంటే మనం ల్యాప్టాప్స్కి తర్వాత డెస్క్టాప్కి కూడా దీన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి దాని ప్రైస్ ట్యాగ్ అవన్నీ అండి. ఓకే, ఒక్కసారి అన్బాక్సింగ్ చూద్దామండి. ఒక్కసారి ఎట్లా ఉంది అసలు ఏంటి అనేది. ఇంకా అసలు దీంట్లో ఏమేమి ఇచ్చాడు అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసింది మనకి. ఇక చాలా చూడాలంటే కనుక మనకు ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందండి, కాకపోతే వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ ఒక మాన్యువల్ ఇచ్చాడు దీంట్లో. అండ్ తర్వాత వచ్చేసి ఫైనల్గా మనకు SSD ఇదండి. కాకపోతే ఇది అసలు చాలా వెయిట్లెస్గా ఉందండి. నియర్లీ ఇది 100 grams ఉండదో కూడా. ఓకే, ఇది మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న స్టేట్ డ్రైవ్ అండి. ఓకే, అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ల్యాప్టాప్కి ఇది చాలా బాగా సూట్ అవుతుందండి. అండ్ సిస్టమ్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక మనం ల్యాప్టాప్లో మన పాత హార్డ్ డ్రైవ్ని తీసేసి దీన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వెయిట్లెస్ కూడా చాలా తక్కువ ఉండండి, ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి మనకు చిప్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అందువల్ల ఇదేంటంటే మనకు కంప్లీట్గా ఇది వెయిట్లెస్ ఉంటుంది. అదే మీరు ల్యాప్టాప్ది పాత హార్డ్ డ్రైవ్స్ కనుక అట్లా కనుక చూసుకుంటే అది వచ్చేసి మనకు దాంట్లో మ్యాగ్నెట్ ప్లేట్స్ తర్వాత బయట వచ్చేసి మనకు అట్లా చిప్ కానీ అదంతా ఉంటుంది కదండి. సో దానివల్ల ఏమవుతుందంటే అది వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్ మెన్షన్ చేయడం జరిగిందండి. అది 240 GB SSD అని చెప్పేసి. ఓకే, అండ్ మోడల్ వచ్చేసరికి మనకి ఇది BX500 2.5 SSD అనమాట. ఓకే, ఇది వచ్చేసి SATA 6GBSకి దానికి సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ వోల్టేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి, 5 volts అండ్ 1.7 amps అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.